నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. పవన్ కళ్యాణ్ సినిమాలో 2 పాపులర్ డైలాగులు ఉంటాయి. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలియాలి. నాకు తిక్కుంది, దానికో లెక్కుంది. జగన్ సినిమాలు చూడడు, అందుకే ఈ డైలాగులు తెలియవు. ఒకవేళ తెలిసినా అర్థం కావు. మొదటి డైలాగ్ చంద్రబాబుకి వర్తిస్తుంది, రెండోది పవన్ కళ్యాణ్కి. తగ్గాల్సి వచ్చినప్పుడు తగ్గడం చంద్రబాబు కంటే బాగా తెలిసిన వాళ్ళు లేరు. 1983లో మామ ఎన్టీఆర్కి సవాల్ చేశాడు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏమాత్రం సిగ్గుపడకుండా సైలెంట్గా చేరిపోయాడు. మామ ముందు తగ్గినా తప్పు లేదనుకున్నాడు. మెల్లిగా చక్రం తిప్పి పార్టీలో అడ్డొచ్చిన వాళ్ళందరినీ ఏకిపారేసి 94 నాటికి పార్టీలో గట్టి నాయకుడయ్యాడు. ఎన్టీఆర్ హఠాత్తుగా లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకోవటం బాబుకి గట్టి షాక్. కానీ మౌనంగా ఉన్నాడు. బాహాటంగా ఏమీ మాట్లాడలేదు. తగ్గినట్టే తగ్గి నెగ్గాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. ఎన్టీఆర్ కుటుంబంలో పంటి కింద రాళ్లు దగ్గుబాటి, హరికృష్ణ ఇద్దరితో సయోధ్య కుదుర్చుకున్నట్టే కుదుర్చుకుని పక్కన పెట్టాడు. తర్వాత ఎన్నో పరిణామాల్లో ఎన్నోసార్లు తగ్గాడు. అధికారం ముఖ్యం, అహంకారానికి వెళ్లడు, పట్టువిడుపులతో ఉంటాడు. ఒకప్పుడు కేంద్రంలో చక్రం తిప్పాను అంటూ ఉంటాడు. కానీ అవసరమైతే కేంద్రం ముందు ఎంత ఒద్దికగా అయినా ఉంటాడు. రాజకీయం అనే కాఫీ డికాషన్ ని కాచి వడబోశాడు. కాఫీ తాగి గ్లాస్ ని విసిరేస్తాడు. అవసరమైతే ఆ గ్లాస్ ని గాలించి వెతికి పట్టుకుంటాడు. మొన్నటి ఎన్నికల్లో కేంద్రం తనను ఎంత చిన్నచూపు చూసినా, అరెస్ట్ అయినప్పుడు మోదీ స్పందించకపోయినా, అపాయింట్మెంట్ ఇవ్వకుండా భేదించినా మౌనంగా భరించాడు. నోరు మెదపలేదు. తగ్గడమంటే ఇది. బీజేపీకి బలం లేదని తెలిసి కూడా పొత్తు కోసం వెంపర్లాడాడు. గెలిస్తే కూటమిలో ఉంటుంది, ఓడితే జగన్ పెట్టే కేసుల నుంచి రక్షిస్తుంది. ప్లాన్ 10 times వర్కౌట్ అయింది. ఇక్కడ గెలవడమే కాదు, అక్కడ కూడా తన మీదే ఆధారపడుతున్నారు. డబుల్ ధమాకా. అధికారం మీద ఎంత కాంక్ష అయినా ఉండొచ్చు, కానీ ఒక మంత్రి భార్య కూడా అహంకారంతో మాట్లాడుతున్న ఈ రోజుల్లో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసి దేశంలో ఒక ప్రముఖుడిగా ఉన్న చంద్రబాబుకి తగ్గడం తెలుసు. అవసరమైతే అహంకారాన్ని జయిస్తాడు. నేను చంద్రబాబు అనే అహాన్ని జయించడం వల్ల చంద్రబాబు అనే నేను అని 4 సార్లు సీఎంగా ప్రమాణం చేశాడు. తెలుగు వాళ్లలో ఈ రికార్డు బద్దలు చేసేవాళ్లు పుట్టాలంటే ఇంకా చాలా టైం పడుతుంది. ఇక తిక్కా లెక్క డైలాగ్ పవన్ కి వర్తిస్తుంది. నాకో తిక్కుంది అని పార్టీ పెట్టాడు, దానికో లెక్కుంది అని అర్థం చేసుకోవడానికి జనానికి 10 ఏళ్లకు పైగా పట్టింది. పార్టీ పెట్టి బాబుకి మద్దతు ఇస్తే నిజంగా తిక్కే అనుకున్నారు. 5 ఏళ్ల తర్వాత అన్ని స్థానాల్లో పోటీ చేసి ఓడిపోతే తిక్క కుదిరింది అనుకున్నారు. అప్పుడప్పుడు సభలు పెట్టి వారాహిలో తిరిగితే ఇదంతా డాంబికం అనుకున్నారు. చంద్రబాబు అరెస్టై దిక్కుతోచని స్థితిలో బలహీనంగా ఉన్నప్పుడు పవన్ లెక్కలు తేల్చుకున్నాడు. జైలు దగ్గరే పొత్తు ప్రకటించేశాడు. వేగంగా పావులు కదిపి కూటమి ఏర్పాటుకు కారకుడయ్యాడు. తిక్కతిక్కగా కనిపిస్తూనే లెక్క సరిచేసి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. జగన్ కి ఈ గేమ్ అర్థం కాలేదు. అయ్యేసరికి చదరంగం బల్ల మీద లేడు. అధికారం శాశ్వతం కాదు, అది అప్పుడప్పుడన్నా పలకరించాలన్నా అహం వదులుకోవాలి. గ్రామం దగ్గర నుంచి నియోజకవర్గం వరకు ఉన్న రాజకీయ వ్యవస్థని మరిచి తానే ఒక వ్యవస్థ అనుకున్నాడు. అడుగడుగునా తన ఫోటో ఉండాలని అనుకున్నాడు. కానీ జనంలో ఉండాలని అనుకోలేదు. బటన్ నొక్కితే ఓటు వేస్తారనే అతి ఆత్మవిశ్వాసానికి గురయ్యాడు. తగ్గడం తెలియకపోతే ప్రజలే తగ్గిస్తారు. కిరీటం లేని తలను జనం గుర్తుపట్టరు. సినిమా అర్థం కాక ఒక రాజకీయ నటుడు సినీ నటుడి చేతిలో ఉమ్మడిగా ఓడిపోయాడు. జగన్ అనే నేను అని మళ్ళీ వినిపించాలంటే ఈసారి ప్రయాణం చాలా పెద్దది. ఈ జర్నీలో నేనుని వదులుకోవాలి. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.